నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను రాణా ప్రతాప్. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయం. సిట్ అధికారులు ఇప్పటికే దానిపైన కంప్లీట్ గా ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా విచారణ చేస్తా ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి రికార్డింగ్స్ కూడా విచారణ అన్ని కూడా రికార్డ్ కూడా చేస్తున్నారు. అయితే అందులో ఒక భాగంగా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నట్టు వస్తున్న వార్తలు ప్రధానంగా. V6 పేపర్ కూడా అదే ప్రచురించిన ఒకసారి చూద్దాం. కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వచ్చు, కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. నందకుమార్ కాల్ రికార్డ్స్ ను నాడు ప్రెస్ మీట్ లో వెల్లడించిన కేసీఆర్. ఇవే ఆధారంగా సిట్ దర్యాప్తు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు. అప్పట్లో గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అప్పట్లో నందకుమార్ అనే వ్యక్తి ఫోన్ రికార్డింగ్ ను కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ వినిపించారు కదా. దాన్నే ప్రధానంగా ఇప్పుడు దాన్నే బేస్ చేసుకుని ఈ రికార్డింగ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆడియో రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో సెట్ ఆరా. ఈ ఆడియో రికార్డింగ్ మీరు ప్రెస్ మీట్ లో పెట్టిన ఆడియో రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మీ దగ్గరికి అని దానిపైన ఆరాధిస్తా ఉన్నారు. నాడు బీజేపీ నేతలను ఇరికించబోయి ఇప్పుడు ఇరుక్కున్న బీఆర్ఎస్ చీఫ్ నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్. ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ కీలక భేటీ. కేసు పురోగతిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక. ఈ నెల 29న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ దాఖలు. ఇట్లా ఈ విధంగా అంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కంప్లీట్ గా బీజేపీ పార్టీ మెయిన్ నాయకుల్ని ఇరికించే ప్రయత్నం ఇప్పుడు కేసీఆర్ ట్రై చేసి విషయం మనందరికీ తెలిసింది. వాళ్ళని ఇరికించబోయి ఇప్పుడు కంప్లీట్ గా ఆ ఫోన్ ట్యాపింగ్ ఇచ్చి కూడా సెల్ఫ్ గోల్ అయిపోయింది. రిటర్న్ గా కేసీఆర్ మెడగా చుట్టుకుంటుంది అని చెప్పి ప్రధానంగా ఈ వార్త మనకి ప్రచురించింది. అప్పట్లో నందకుమార్ అనే వ్యక్తి ఈ ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో కీలకంగా వ్యవహరించారు. అతనికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్ అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించి ఈ విధంగా అని చెప్పి చూపించారు, వినిపించారు అందరికి. దాన్ని బేస్ చేసుకుని మీకు ఈ రికార్డింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమైనా సరే పర్మిషన్లు తీసుకున్నారా లేదా అని చెప్పేసి సిట్ దీనిపైన కంప్లీట్ విచారణ జరుగుతుంది. దీనిపై కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు విచారణ ఫర్దర్ గా దీనిపైన వెళ్తుంది. దానికి సంబంధించి సిట్ చీఫ్ ఉన్న సజ్జనార్ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కీలక భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కంప్లీట్ ఒక నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత ఈ నెల 29న సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్ట్ కూడా దాఖలు చేస్తారు. మరో 3-4 రోజులు ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్ హౌస్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశారంటూ అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్, రిలీజ్ చేసిన ట్యాపింగ్ ఆడియో రికార్డుల ఆధారంగా చేసుకుని ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ ముందుకెళ్తుంది. ఆడియో రికార్డులు ఎవరిచ్చారు, ఎలా రికార్డ్ చేశారనే కోణంలో వివరాలు రాబట్టుతున్నట్లు సమాచారం. ఒకసారి ఇంకా డీటెయిల్ గా వద్దాం, సెకండ్ పేపర్లు ఉంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు సహా ఇతరులను ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంతిమ లబ్ధి ఎవరికి చేకూరిందనే వివరాలు కేసీఆర్ ద్వారానే రాబట్టాలని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను గురువారం సిట్ విచారించింది. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. నందకుమార్ ఫోన్ ని ట్యాప్ చేయడం ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నాడు కేసీఆర్ గుర్తించినట్లు సిట్ భావిస్తున్నది. అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ సహా మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను సిట్ ఇప్పటికే సేకరించింది. వీటి ఆధారంగానే కేసీఆర్ హరీష్ రావు సహా పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలిసింది. కాగా నాడు బీజేపీ నేతలను ఇరికించేందుకు ఆడియో టేపులను బయట పెట్టిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఆ ఆధారాలనే చిక్కులు తెచ్చుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే అప్పట్లో బీజేపీ పార్టీని ఇరికించే ప్రయత్నం. ప్రధానంగా ఇటు ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇరికించే విధంగా ఒక ప్లాన్ అనేది వేసారు. ఇప్పుడు ఏమైతుంది, అది బీజేపీ పార్టీ ఇరికిద్దామని చెప్పేసి అనుకున్న కేసీఆర్ ఇప్పుడు సెల్ఫ్ గా వీళ్ళే ఇరకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముగిసిన ప్రభాకర్ కస్టోడియల్ విచారణ. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు విధించిన కస్టోడియల్ విచారణ గురువారం అర్ధరాత్రి వరకు ముగిసింది. ఈ నెల 29న సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ అందించడంతో పాటు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే క్రమంలో నిందితులపై మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు సహా ఓ మీడియా హౌస్ మాజీ ఎండి శ్రవణ్ రావును కూడా మరోసారి విచారించారు. ప్రభాకర్ రావును ప్రత్యేక గదిలో ప్రశ్నిస్తుండగా మీ గత వాళ్లను విడివిడిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. ఛార్జ్ షీట్, సుప్రీంకోర్టు అందించే రిపోర్ట్ ఎలాంటి తప్పిదాలు లేకుండా సిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. నిందితులతో పాటు పలువురు కీలకమైన సాక్షులు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ ఆఫీస్ కు పిలిపించారు. వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పేర్కొన్న అంశాలను ఆధారంగా తీసుకొని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఇక రిమైండ్ రిపోర్టులు సహా FSL రిపోర్ట్ ను కూడా అంశాలను సిట్ అధికారులు డ్రాఫ్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇట్లా ఈ విధంగా కంప్లీట్ కూడా దీనిపైన ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా స్పీడప్ చేసినట్టు సిట్ అధికారులు మనకు తెలుస్తుంది. ఇక దీనిపైన కూడా వీళ్ళని తొందరగా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళకు కూడా నోటీసులు వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు కూడా క్లియర్ గా కనిపిస్తుంది.
సో సిట్ చీఫ్ ఇంటెలిజెన్స్ కీలక భేటీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి, తదుపరి కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు సిట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. ప్రభాకర్ కస్టోడియల్ విచారణ ముగిసడంతో పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సిట్ చీఫ్ సజ్జనార్, ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, సిద్దిపేట సిపిఎస్ఎం విజయ్ కుమార్ సహా సిట్ సభ్యులు గురువారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని హైకమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక సమావేశం జరిగింది. ప్రభాకర్ రావు విచారణ సహా కేసు పురోగతి సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన స్టేటస్ రిపోర్టు సహా కేసీఆర్ విచారణకు పిలిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. అయితే కంప్లీట్ గా ఇది క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ పైన ఇటు కేసీఆర్ తో పాటు చాలా మందికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా నోటీసులు పంపించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక దానిపైన ఒకవేళ కేసీఆర్ నోటీసులు పంపిస్తే తెలంగాణలో ఏ విధంగా జరుగుతాయి, అల్లర్లు ఏమైనా జరుగుతాయా, లేకపోతే ఏ విధంగా ప్రాబ్లంలు వస్తాయని చెప్పి ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇక మనం నిన్ననే చదివినాం, నిన్న మా ఇంటిలో వీడియో కూడా వచ్చిందంటే నెక్స్ట్ న్యూ ఇయర్ కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా కేసులే వెల్కమ్ చెప్తాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అదే విధంగా అదే ధోరణిలో కూడా ఈ సెట్ అధికారులు పోతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక కంప్లీట్ గా కేసు పైన మాత్రం ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ చేసిరని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది.